టైమ్స్లో సినిమాల టికెట్ రేట్స్ మీద భారీగా చర్చ జరుగుతోంది. కొన్ని సినిమాలు టికెట్ రేట్స్ భారీగా పెంచడం కారణంగానే నష్టపోయామన్న వాదన కూడా ఉంది. ఈ పరిస్థితిలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన మిరాయి సినిమాకు టికెట్ రేట్స్ పెంచడం లేదంటూ నిర్మాత చెప్పడంతో మరోసారి ఇండస్ట్రీ సర్కిల్స్లో టికెట్ రేట్స్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మిరాయి. ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టికెట్ రేట్స్ విషయంలో చర్చ మొదలైంది. అయితే ఈ సినిమాకి ఎలాంటి హైక్ ఉండదని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. నార్మల్ ప్రైజెస్ తోనే సినిమాని థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నామని కన్ఫర్మ్ చేశారు. మిరాయి మేకర్స్ నిర్ణయం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. సాధారణంగా ఈ రేంజ్ సినిమాకి మినిమం హైక్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అలాంటి ఆలోచన ఏమీ లేకుండా సినిమా లాంగ్ రన్ కోసం చూస్తున్నారు నిర్మాత విశ్వప్రసాద్. అందుకే ఎలాంటి హైక్ లేకుండానే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. మీడియం రేంజ్ సినిమాల విషయంలో నార్మల్ రేట్స్కే సినిమా రిలీజ్ చేయడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రీ జనం. రేట్లు పెంచితే 1-2 రోజులు మంచి వసూళ్లు వచ్చినా లాంగ్ రన్ మాత్రం అసాధ్యమన్న అభిప్రాయానికి వచ్చేశారు. గతంలో ఎలాంటి హైక్ లేకుండా పాన్ ఇండియా రేంజ్లో సెన్సేషన్ సృష్టించిన సినిమాలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. భారీ బడ్జెట్తో బిగ్ రిస్క్ చేసిన సినిమాల విషయంలో తప్ప రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ అన్ని నార్మల్ టికెట్ రేట్స్తో ఆడియన్స్ ముందుకొస్తేనే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి మిరాయి మేకర్స్ లాగానే ఎంతమంది ఈ ట్రెండ్ని ఫాలో అవుతారో చూడాలి.